మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో వంట కార్మికులను తొలగించి అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం సరఫరా చేయాలనే ప్రయత్నంపై సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలామణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట కార్మికుల పిలుపు మేరకు మోడల్ స్కూల్కు వచ్చిన బాలామణి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా వంట కార్మికులు విద్యార్థులకు భోజనం వండుతూ సేవలు అందిస్తున్నారని చెప్పారు. నెలల తరబడి బిల్లులు రాకపోయినా తమ సొంత డబ్బులు పెట్టి విద్యార్థులకు భోజనం పెట్టిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ కావాలనే కక్షతో అక్షయ పాత్ర ద్వారా భోజనం తెప్పించారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయకపోతే మండల వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మేము 1000 రూపాయల నుంచి ఎంత కష్టపడితే చేయొచ్చు. ఇప్పుడు 3000 పడబట్టి కనీసం ఈ సంవత్సరం నుంచే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన నుంచి 3000 జీతం పడుతుంది. మేము బిల్లులు రానప్పుడు చేయలేము. ఇప్పుడు మొన్న బిల్లులు 3-4 నెలలు పెండింగ్ ఉండడం చేసాము. ఇంట్లో వెళ్ళకుండా ఎంత ఇబ్బందులు. మరి ఇప్పుడు కాంట్రాక్ట్ వేసి మెయిన్ చేస్తున్నామని మాకు తెలుసు. అచ్చటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కటి కాంట్రాక్ట్ వేస్తూనే ఉంటాం. మేమైతే 100% కరెక్ట్ చేస్తున్నామని అనుకుంటున్నాం. అంతా సాఫ్ చేసుకుంటాం. గవర్నమెంట్ నుంచి అయితే కాలు ఒక బియ్యం బిల్లులు పడతాయి కరెక్టే, కానీ మేము 1000 రూపాయల జీతం నుంచి చేసినాం. 3000 జీతం సంవత్సరం వచ్చింది. బియ్యం జరిగి కూడా గ్యాస్ కూడా ఉంది ఇంట్లో. చూడండి పొయ్యింది, గ్యాస్ గురించి మేము చేగుంట మోడల్ స్కూల్. ఇప్పుడు స్కూల్ వచ్చి నుంచి మేమే చేస్తున్నాము. 14 సంవత్సరాలు అవుతుంది స్కూల్ వచ్చేది. అప్పటి నుంచైనా మేమే చేస్తున్నాము. ఇప్పుడు మాకు జీతాలు రాకున్నా బిల్లులు పడకున్నా కూడా అప్పు చేసుకుంటే చేసినాము. ఇప్పుడు అక్షయ పాత్ర తెప్పించింది మేడం. మేము వంట చేస్తున్నాక కూడా అక్షయ పాత్ర తెప్పించింది. మావి కూడా అన్ని ఖరాబ్ అయిపోయింది. పప్పు అంతా ఖరాబ్ అయింది. అన్ని వండి ఇట్లా అక్షయ పాత్ర వస్తుంది, మీ అన్ని సామాన్ అప్పచెప్పుకోమని చెప్పింది. అంటే అట్లా ఎట్లా అవుతుందని మేము వచ్చి వంట చేసినాం. రేపు ఇక్కడ లోకల్లో సర్పంచ్ గారిని కలుస్తాము. సర్పంచ్ని కూడా రమ్మని పిలుస్తాము. ఇక్కడ మేడముది నిర్ణయమే కాదు, ఇది పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరి సంవత్సరాల కోలే బిల్లులు వస్తలేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. మనం ఏదన్నా వర్కర్ల కోసం ఏ రోజన్నా ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా ఇప్పుడు తన సొంతంగా నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్ మీటింగ్ పెట్టి అక్షయ పాత్ర తెస్తుందా అని చెప్పిందా అని చెప్పి మేము యూనియన్ గా ప్రశ్నిస్తున్నాం. అట్లనే యూనియన్ లీడర్ గా వచ్చిన అంటే కూడా అవగాహపరుస్తుంది. ఏమంటుంది? యూనియన్ కాదు లెక్క, యూనియన్ లెక్క కాదు, యూనియన్ ఎప్పుడుంది, యూనియన్ ఎక్కడిది అని చెప్పి ప్రశ్న పెడుతుంది. అంటే ఈమె యూనియన్లను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుంది. యూనియన్ ఎక్కడిది? అప్పుడు వంట చేసినప్పుడు యూనియన్ ఉందా? అట్లా మాట్లాడుతుంది. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకమైతారు దీని మీద. మోడల్ స్కూల్లో ఇది ఒకటే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అన్ని సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేస్తా. అందుకే ఇప్పుడు ఒకటే ఆమె చెప్పేది, అక్షయ పాత్ర వస్తే మాత్రం రేపు మొత్తం అక్షయ పాత్ర వస్తే, అక్షయ పాత్ర వ్యాన్ వస్తే వ్యాన్ కూడా అడ్డుకుంటాం. ఇక్కడ చేగుంటలో ప్రతి ఒక్కరిని పిలుస్తా. రేపు ఈ ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ మీద ఎట్లా మాట్లాడిందో ఈ విషయాలు మొత్తము వాళ్ళకి తెలియడానికి కూడా సిద్ధంగా ఉన్నా. పేరెంట్స్ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్కదాని నిర్ణయం కాదు, ఇది పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ ఎవ్వరి నిర్ణయం లేకుండా ఆమె డిసిషన్ కరెక్ట్ కాదని చెప్పి నేను సిఐటియు జిల్లా అధ్యక్షురాలుగా హెచ్చరిక చేస్తున్నా. ఈ ఆరోపణలపై ప్రిన్సిపల్ శశికళ స్పందిస్తూ వంట కార్మికులు పిల్లలకు సమయానికి మరియు సరిగ్గా భోజనం వండటం లేదని, అందువల్లే పై అధికారులను సంప్రదించగా అక్షయ పాత్ర ద్వారా భోజనం పంపించారని తెలిపారు. ఈరోజు విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రయత్నించగా వంట కార్మికులే అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలామణి, వంట కార్మికులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ చేగుంటలో ఇండియన్ ఏజెన్సీ వాళ్ళు హైజీనిక్గా కరెక్ట్గా ఉండకపోవడం, సరుకుల విషయంలో తగ్గించడం, నాసిరకమైన కూరగాయలను వాడడం వల్ల మన పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతో మనకు అక్షయ పాత్ర ద్వారా వడ్డించాలని మనకి ఇవాళ నుండి అక్షయ పాత్ర పంపించడం జరిగింది. సో దాన్ని అబ్జెక్ట్ చేస్తూ వాళ్ళ ఎండిఎం యూనియన్ వాళ్ళు వచ్చి గొడవ పెట్టడం, పిల్లలకి ఫుడ్ లేకుండా దాన్ని అంతా పడేయడం,
పిల్లలకి చాలామంది పిల్లలు పస్తులు ఉండడానికి కారణం అవడం జరిగింది. సో ఇట్లా మనం ఏది చేసినా పిల్లల గురించి వాళ్ళ ఫుడ్ మంచిగా ఉండాలి, హైజీనిక్ హెల్తీ ఫుడ్ ఉండాలి. ఏదైతే మెనూ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు పాటిస్తే బాగుంటుందని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతోనే మన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల మా పై అధికారుల నుంచి అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ పెట్టాలని మాకు ఆర్డర్స్ రావడంతో ఇలా అక్షయ పాత్ర ఫుడ్ రావడం జరిగింది. కానీ దాన్ని అబ్జెక్ట్ చేస్తూ స్కూల్ పాయింట్లో చాలా గొడవ చేయడం జరిగింది. ఉన్న అన్నం అంతా కూడా పాడేసి పిల్లలకి అన్నం లేకుండా చేయడం అనేది జరిగింది. సో దీన్ని మేము కూడా ఒక ప్రిన్సిపల్గా నేను కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మంచిగా హెల్తీగా ఉండడానికి మధ్యాహ్న పథకం భోజనం అనేది రావడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది అంతే తప్ప వాళ్ళని ఏదో మనం ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళ యూనియన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము అదే చెప్తున్నాం, ఏదైనా కూడా పిల్లల్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అని. సో కాబట్టి దయచేసి యూనియన్ వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఎండిఎం ఫుడ్ సర్వింగ్లో అవన్నీ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ ద్వారానే అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ సప్లై చేయడం ఇవాళ నుండి ప్రారంభమైంది. కానీ దాన్ని వాళ్ళ ఎండిఎం యూనియన్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి దీన్ని కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి వీళ్ళు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల అందరూ కూడా మంచి భోజనం అందించడానికి నా వంతు ప్రయత్నంగా ఈ పథకం ద్వారా వాళ్ళకి మంచి ఫుడ్ అందించాలని కోరుకుంటున్నాము. సో కాబట్టి మీరందరూ కూడా ఏజెన్సీ వాళ్ళు అలా వచ్చి గొడవ చేయడం, స్కూల్ పాయింట్లో ఉన్న అన్నం అంతా కూడా పాడేసి పిల్లల్ని పస్తులు ఉంచడం మాత్రం కరెక్ట్ కాదని ఒక ప్రిన్సిపల్గా నేను సద్వినయంగా మనవి చేస్తున్నాను.